షై సర్కారు తెచ్చిన భూభారతి పోర్టల్ను ఇప్పుడు కొత్తగా మళ్ళీ సర్కారు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్గా వేయాలని ఇక మధ్య ఇవ్వబోతున్నదట. వేల కొద్ది ఫైల్స్ పెండింగ్లో ఉండి బీఆర్ఎస్ ఏలుబడిలనే ధరణితోని దరిద్రం ఎదురైందని భూభారతితోనన్నా తప్పుతాయేమో అంటే తప్పకనే పాయని భూములున్నోళ్ళు పరిశారులుంటే ఇప్పుడు మళ్ళా ఇంటిగ్రేటెడ్ భూభారతి ఏందే బాలన్న అంటే చెప్తాపారి. ఇన్ని దినాలు భూభారతి పోర్టల్లో భూములకు సంబంధించిన పనులు మాత్రమే అయ్యేటి. మండల ఆఫీసులకు పోయి రిజిస్ట్రేషన్లు కానీ సర్వేలు కానీ అన్ని కూడా బయట సర్వేయర్లతో చేసుకొని వచ్చినాక భూభారతి పోర్టల్ రిజిస్ట్రేషన్లు చేసుకునేటోళ్ళు కదా. అయితే ఇప్పుడు రైతులకు పబ్లిక్కు అసొంటి తిప్పలు లేకుండా అన్నింటినీ కూడా ఒక్క దగ్గరనే తీసుకొచ్చే పని పెట్టుకున్నదట సర్కారు. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను సురువు చేయబోతున్నదట. టాప్ డ్యూటీల కాడికెళ్ళి రిజిస్ట్రేషన్లు సర్వేలు అప్లికేషన్లు రిజిస్ట్రేషన్లు అన్ని కూడా ఒక్క దగ్గరనే అయ్యేటట్టు ఏర్పాట్లు చేయబోతున్నారట. ఏప్రిల్ 2 తారీఖు నుంచి 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద మొదలు సురువు చేయబోతున్నారట. అటెనక సిక్కి రాష్ట్రమంతటా అమలు చేసేటట్టు ఎగురం చేయబోతున్నారని రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టి ఆర్డర్లు వేసిండట. అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఒదికు కారు పార్టీ ఏలుబడిలా తీసుకొచ్చిన ధరణితోనే మస్తు గోసలున్నాయని ఒకల భూములు ఇంకొకల పేర్ల మీద అయినాయని తప్పులు చూపెట్టిన పబ్లిక్ తండ్లాట చెప్పరాకుండా ఉన్నది. అసొంటి దరిద్రం ఏం లేకుండా చేసేందుకు మలి సర్కారు భూభారతి పోర్టల్ తీసుకొచ్చిందని అప్పట్లా అంటిరి. ఇప్పుడు భూభారతిలో కూడా బాగానే తిప్పలున్నది. అన్నదాతలకు గత ప్రభుత్వంలో గదే పరిశాను, ఇప్పుడు గదే పరిశాను. మధ్యలకు 2 దిక్కులకెళ్లి మోతనే అన్నట్టు మునుపు ఓదిక్కు గవే బాధలు, ఇప్పుడు మీ ఏలుబడిల ఓదిక్కు ఇవే బాధలు. మార్పు అంటే ఏమో అనుకున్నాం గానీ తమరు తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ మార్పు తీసుకొస్తామని ఇట్ల కొన్నొద్దులు పొద్దు గడిపేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.